తిరుమలలో పరకామణి అనే ఒక చోరీ కేసు. అంటే తిరుమలలో స్వామి హుండీకి వచ్చిన ఆదాయాన్ని ఒక వ్యక్తి దొంగతనం చేయడం జరిగింది. అది ఎప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన పట్టుబట్టడం జరిగింది. ఆ వ్యక్తి ఆ దొంగతనాలు గత 20 ఏళ్లుగా చేస్తున్నారంట. ఆ పలానా వ్యక్తి బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అనుకుంటా. అతను ఆ పర్టికులర్ ఆ రవికుమార్ అనే వ్యక్తి అనుకుంటా, ఐ థింక్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆ వ్యక్తి డాలర్లు కొట్టేస్తూ దొరికాడు. ఆ తర్వాత వెరిఫై చేస్తే చాలా దొరికాడు. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిని మొత్తాన్ని టీటీడీ కాన్ఫిస్కేట్ చేసి స్వామివారికి జప్తు చేసిందని నేను విన్నాను. ఇది క్లుప్తంగా పరకామణి కేసు. కాకపోతే మన టీడీపీకి అర్జెంటుగా మతాన్ని వాడాలి, వెంకటేశ్వర స్వామిని వాడాలి. లడ్డూని వాడినట్టుగానే చాలా స్ట్రాటజిక్ గా పరకామణి అనే కేసును వాడి టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీని బదనాం చేసే క్రమంలో, నేను వైఎస్ఆర్సీపీ పార్టీని బదనాం చేసే క్రమం అని ఎందుకు అంటున్నానంటే, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నడిపింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఎలాగైనా కార్నర్ చేయాలనే క్రమంలో ఒక సిట్ పరకామణిలో జరిగిన తప్పులకు కారణాలు ఎవరని వెరిఫై చేస్తున్నారు. దట్స్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ పరకామణి కేసులో ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొన్న ఒక వ్యక్తి, ఆయన ఏవిఎస్ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్. ఈయన మన రైలు పట్టాల మీద విగత జీవి అయి దొరికాడు, ప్రాణాలు కోల్పోయాడు. చాలా మందికి తెలుసు హత్యనా ఆత్మహత్యనా అనే విషయాన్ని పోలీసులు ధృవీకరించే వరకు, పోలీసులు ఫైనలైజ్ చేసే వరకు ఎవడు నోరు తెరిచి మాట్లాడకూడదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంటాయంటే, ఎవడు పడితే వాడు మైకు పట్టుకొని మీడియా ముందరకు వచ్చేస్తాడు, కూర్చొని ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, రైల్లో ఆ పర్టికులర్ సిఐ సతీష్ కుమార్ ని కొట్టి చంపారు, కొట్టి చంపి పటాల మీద వేశారు. ఈ విషయాన్ని రైల్లో ఎవరన్నా చూసారా? ఎవరు చూడరు. ఈ విషయం రైల్లో ఎవరైనా చెప్పారా? ఎవ్వరూ చెప్పరు. 50 మంది పైన ఆ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తున్నారు. బట్ అయినా కూడా ఈ సిఐ సతీష్ కుమార్ని వైసీపీ వాళ్లే, ఇంకా గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి ముసుగేసుకొచ్చి సిఐ సతీష్ కుమార్ని కొట్టి చంపాడు. ఇన్ఫాక్ట్ పరకామణిలో దొంగతనం చేస్తున్నవాడు 20 సంవత్సరాలుగా దొంగతనం చేస్తున్నాడు. 20 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేశారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను బాధ్యుడిని చేయదలుచుకోలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరికి ఫోన్ చేశారే నువ్వు దొంగతనం చేసుకోరా, నో ప్రాబ్లం అని చెప్పడు. సేమ్ వే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ పర్టికులర్ ఇష్యూలో సంబంధం ఉండదు. అట్ ద సేమ్ టైం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి కూడా ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే హిందూగా పుట్టిన ఎవడైనా సరే, హిందూ ధర్మంలో బ్రతుకుతున్న ఎవరైనా సరే దొంగతనాలు చేయమని ఎవడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడు. దొంగతనాలు అనేది ఒక పర్సనల్ వర్చు, వాడు చేశాడు, దానికి వాడు చెల్లించుకున్నాడు. ఇట్స్ ఏ క్లియర్ కేస్ అది. దాన్ని పట్టాభి అనే ఒక వ్యక్తి మీడియా ముందుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ పర్టికులర్ సిఐ సతీష్ కుమార్ ని కొట్టి చంపారు. సార్, ఒక లా అండ్ ఆర్డర్ కేసు, ఒక క్రైమ్, అతను ఎలా చనిపోయాడో మనకు తెలియక ముందే దాన్ని ఒక రాజకీయం చేసి మీరు ఒక పార్టీల వారీగా విడిపోయి ఒక కేసుకు ఉన్న ఇంపార్టెన్స్ ని కూడా మీరు డైల్యూట్ చేస్తే ఇక పోలీస్ వ్యవస్థ ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ఎందుకు పని చేయాలి?